లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం, ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ ఒకటి, ఫంక్షన్ విత్ పారామీటర్స్కి. అంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్ మనకి చాలా ఇంపార్టెంట్. ఆ రెండు అర్థమైనట్టేనా? ఇప్పుడు మనకి థర్డ్ వన్ వచ్చేసి ఫంక్షన్ నెక్స్ట్ ఏంటి మనకి థర్డ్ పాయింట్, ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్. ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్. ఓకేనా? ఇది థర్డ్ వన్. చాలా ఈజీ కానీ ఇంపార్టెంట్. చాలా ఈజీ, సేమ్ టైం ఇంపార్టెంట్. అయితే దీనికంటే ముందుగా ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఏంటంటే మనం ఒక బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మనం ఒక బిజినెస్ని అయితే మనం ఒక పర్సన్ని హైర్ చేసుకున్నాం. దేనికి పర్పస్? బిజినెస్ చేయడానికి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం అతనికి సమ్ ఇన్పుట్ ఇస్తున్నాం. ఓకేనా? మనమున్నాం వీఆర్ గివింగ్ ఇన్పుట్ టు అంటే పెట్టుబడి. ఓకేనా? దాన్ని క్యాపిటల్ అమౌంట్ అని అంటారు కదా, క్యాపిటల్ అమౌంట్. దీన్ని ఏమంటారంటే పెట్టుబడి అని అంటాం. ఎవరికి ఇస్తున్నాం? మనం హైర్ చేసిన ఆ పర్సన్కి, లేదా మన ఫ్రెండ్కి, లేదా మన ఫ్రెండ్ అనే అనుకుందాం. ఓకేనా? ఎఫ్ఆర్ఐ అండి. ఎవరైనా సరే ఫ్రెండ్ బాగుండాలని కోరుకుంటారా? బాగుండాలని కోరుకుంటారు, కానీ మనకంటే బాగుండకూడదు. ఓకే. సో క్యాపిటల్ అమౌంట్ మనం ఎవరికి ఇస్తున్నాం? ఫ్రెండ్కి ఇస్తున్నాం. అయితే ఇక్కడ మనం అతనికి ఏం చెప్తున్నాం అంటే, నేను నీకు అమౌంట్ ఇస్తున్నా, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి అంటే దాన్నే మనం ప్రాసెస్ అని అంటాం. దాన్నే ప్రాసెస్. అయితే సమ్ క్యాపిటల్ అమౌంట్ ఉంది, అతను ప్రాసెస్ చేస్తాడు, అంటే సమ్ బిజినెస్ని రన్ చేస్తాడు. ఇన్కమ్ వస్తుందా రాదా? అంటే దాన్నే మనం అంటాం ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ బేసిక్ ఏం చేయాలి? బిజినెస్ అయితే ఇది బిజినెస్ డీల్ కానీ అయితే ఏం చేయాలి? ఇది కానీ ఒకవేళ బిజినెస్ అయితే ఇతను ఒక ఎంప్లాయీ లాగా, మన బిజినెస్లో ఎంప్లాయీ లాగా ప్రాసెస్ అంతా అయిన తర్వాత సమ్ ప్రాఫిట్ వస్తుంది. అది ఎవరికి ఇస్తారు? మనకిస్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ అవుట్పుట్ కూడా నువ్వే తీసుకో, ప్రాఫిట్ కూడా నువ్వే తీసుకో, నాకు ఒక్క పైసా కూడా పర్లేదు. ఎందుకని చెప్పేసి అతను ఎంప్లాయా, మన ఫ్రెండ్. ఓకేనా? అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాం, ప్రాసెస్ అక్కడే జరుగుతుంది, ఫ్రెండ్ దగ్గరే జరుగుతుంది. అవుట్పుట్ ప్రొడ్యూస్ అయ్యేది అతని దగ్గరే. మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? సింగిల్ రూపీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అర్థమవుతుందా? దీన్ని నేను ఇప్పుడు ఫంక్షన్ స్టైల్లోకి కంపైల్ చేస్తాను. ఫంక్షన్ స్టైల్లోకి నేను ఇస్తున్నాను. ఇక్కడ మనకి మెయిన్ ఫంక్షన్ తర్వాత వచ్చేసి ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్. అర్థమవుతుందా? ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది, మెయిన్ ఫంక్షన్ ఉంది. నేను మెయిన్ ఫంక్షన్ దగ్గర నుంచి ఇన్పుట్ పాస్ చేస్తున్నా. ఏం పాస్ చేస్తున్నాను? ఇన్పుట్ పాస్ చేస్తున్నా. ఎవరి దగ్గరికి? ఫంక్షన్ దగ్గరికి. సో ఫంక్షన్ అంటే మనకు తెలుసు, సమ్ లాజిక్ అయితే రాస్తాం, దాన్నే నేను ప్రాసెస్ అంటున్నాను. నేను ఇన్పుట్ ఇచ్చింది ఎందుకని చెప్పేసి దాని అవుట్పుట్ కోసమే కదా. ఆ అవుట్పుట్ కూడా ఎక్కడే ప్రొడ్యూస్ అవ్వాలి. నా టార్గెట్ ఏంటి? ఇన్పుట్ ఒకటే నేను ఇస్తా, అవుట్పుట్ ఎక్కడ ప్రొడ్యూస్ అవ్వాలా? ఎక్కడే ప్రొడ్యూస్ అవ్వాలి. నా దగ్గరికి ఏమీ రిటర్న్ కాకూడదు, అవుట్పుట్ నా దగ్గరికి నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ టు గెట్ ద అవుట్పుట్. ఓకేనా? మళ్ళీ మెయిన్ ఫంక్షన్కి అవుట్పుట్ రావాల్సిన అవసరం లేదు. సినారియో అర్థమవుతుందా? ఇక్కడ మనం ఫ్రెండ్ ప్లేస్లో ఏం రాసాం? ఫంక్షన్ రాసాం. మనం ఇన్పుట్ ఇస్తున్నాం ఎవరికే? ఫంక్షన్కి. అయితే ఇక్కడ ఏం జరగాలి? ఇక్కడ ప్రాసెస్ జరగాలి, అవుట్పుట్ ప్రొడ్యూస్ అవ్వాలి, ప్లస్ అవుట్పుట్ డెస్ట్రాయ్ అవ్వాలి. అవుట్పుట్ ప్రొడ్యూస్ అండ్ అవుట్పుట్ డెస్ట్రాయ్ రెండు ఎక్కడ జరుగుతున్నాయి? ఫంక్షన్ లోపలే జరుగుతున్నాయి, కానీ మన దగ్గర ఏమైనా జరుగుతుందా? డెస్ట్రాయ్ అంటే ఇక్కడే ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తుంది. ఏది వచ్చినా ఇంకా మనకి సంబంధం లే, అతనికే సంబంధం. అదేవిధంగా ఈ ఫంక్షన్లో ప్రాసెస్ జరగాలి. ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఏం ప్రొడ్యూస్ అవ్వాలి? అవుట్పుట్ ప్రొడ్యూస్ అవ్వాలి. అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. అది ఎక్కడ వరకే? ఆ ఫంక్షన్కి సంబంధించి. అక్కడ ఏం జరగద్దో నాకు ఇంకా సంబంధమే లేదు. ఓకేనా? నేనేమి ఎక్స్పెక్ట్ కూడా వాల్యూని చేయట్లేదు. ఇక్కడ కూడా మనం మన ఫ్రెండ్ దగ్గర నుంచి 1 రూపీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లా. అదేవిధంగా ఎక్కడి నుంచి వాల్యూస్ మనం రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లా.
ఇదనమాట వితౌట్ రిటర్న్ టైప్ అంటే. అంటే ఇఫ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇఫ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్, ఇఫ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్. ఈ రెండు సినారియోలు అర్థమైనా? ఈ సిచ్యువేషన్లో కూడా మనం ఏమి సింగిల్ రూపీ ఎక్స్పెక్ట్ చేయలే. ఎక్కడ కూడా ఫంక్షన్ నుంచి నేను ఎటువంటి వాల్యూని నా దగ్గరికి రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయట్లా. ఇటువంటి సందర్భంలో ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ అంటే వాయిడ్ అని మనం మెన్షన్ చేస్తాం. సినారియో అర్థమైనట్టేనా? ఇప్పుడు పాయింట్ రాద్దాం. ఇఫ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్, ఎనీ వాల్యూ ఫంక్షన్, దీన్ని ఏమంటాం మనం? రిటర్న్ వాల్యూ. దాన్నే రిటర్న్ వాల్యూ. సో సింపుల్గా చెప్పాలంటే నేను ఆర్వి ఎనీథింగ్ ఇట్ ఈస్ ఏ వాల్యూ ఫ్రమ్ ది ఎవరి దగ్గర నుంచి? ఫ్రమ్ ద ఫంక్షన్. దేని తర్వాత? ప్రాసెస్ తర్వాత. ప్రాసెస్ జరగాలి, వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తే చేస్తాం, లేదంటే చెయ్యం. కానీ ఇప్పుడు సినారియో ఏంటి? వాల్యూని మనం ఎక్స్పెక్ట్ చేయట్లా. సో ఓకేనా? ఇఫ్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్ ఆఫ్టర్ ప్రాసెస్ then mention void, void means function returns nothing, ఓకేనా? తెలుగులో చెప్పాలంటే సూక్ష్మము, ఏమీ లేనట్టే. ఓకేనా? అర్థమైందా? అంటే మన మెయిన్ ఫంక్షన్ నుంచి మన యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్కి ఇన్పుట్ పంపిస్తాం. అక్కడ ప్రాసెస్ జరగద్ది, అవుట్పుట్ కూడా అక్కడే డిస్ప్లే అవ్వాలి, అక్కడే క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, డిస్ప్లే కూడా అక్కడే అవ్వాలి, డెస్ట్రాయ్ కూడా అక్కడే అవ్వాలి. మనకి ఇంకా అవుట్పుట్తో ఎటువంటి రిలేషను లేదు. అర్థమవుతుందా? అంటే మనం ఫంక్షన్ నుంచి ఎటువంటి వాల్యూ రిటర్ను ఎక్స్పెక్ట్ చేయట్లా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 వచ్చింది అనుకుందాం, 2 × 2 చేస్తే ఎంత వస్తుంది? 4. ఆ 4 ఇక్కడే రావాలి, ఇక్కడే డెస్ట్రాయ్ అవ్వాలి. అంతేకాని ఈ 4 ఎక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవ్వమని చెప్పేసి నేనేమి అడుగుతున్నానా? అడగట్లా. అంటే ఆ 4 అక్కడే వచ్చి అక్కడే డెస్ట్రాయ్ అయిపోవాలి. అంతేగాని నాకు మెయిన్ ఫంక్షన్కి మళ్ళీ అది రిటర్న్ కాకూడదు. ఐ ఆమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వాల్యూ రిటర్న్ టు ద మెయిన్ ఫంక్షన్. మెయిన్ అనే కాదు, ఆ ఫంక్షన్ నుంచి బయటకు అసలు ఏ వాల్యూ రాకూడదు. అటువంటి టైంలో ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఏం రాయాలి? వాయిడ్ రాయాలి. అయితే ఇప్పుడు ప్రీవియస్గా రాసిన ప్రోగ్రామ్స్ అన్నిటికి వాయిడ్ ఉందా లేదా? వాయిడ్ ఉంది. దాన్నే మనం ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ అని అంటాం. అంటే ఫంక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత అక్కడ నుంచి ఏ వాల్యూ కూడా మనకి రిటర్న్ కాదనమాట. సింపుల్గా ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అయితే నిన్న ఆల్రెడీ మనం సమ్ము ఇవన్నీ చేసాం. ఇప్పుడు కూడా నేనేంటంటే సమ్మే చేస్తున్నాను. ఓకేనా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. హ్యాష్ ఇన్క్లూడ్ std io.h. ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నాం? printf అనే ఫంక్షన్ దీంట్లో ఉంది. దాన్ని యూజ్ చేసుకునే ముందుగా ఈ హెడర్ ఫైల్ని లింక్ చేసి తీరాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫంక్షన్ నుంచి ఏమన్నా వాల్యూ ఎక్స్పెక్ట్ చేయబోతున్నానా? చేయట్లేదా? ఐ ఆమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ది ఫంక్షన్. సో వీ హ్యావ్ టు మెన్షన్ వాయిడ్. ఇప్పుడు అర్థమైందా? ఫంక్షన్కి బిఫోర్ వాయిడ్ ఎప్పుడు రాయాలి? ఎప్పుడు రాయాలంటే మనం ఫంక్షన్ ప్రాసెస్ తర్వాత ఏ వాల్యూని ఎక్స్పెక్ట్ కానీ చేయకపోతే అప్పుడు మాత్రం ఏం రాయాలి? వాయిడ్. వాయిడ్ మీన్స్ దట్ ఫంక్షన్ రిటర్న్స్ నథింగా ఎనీథింగా? నథింగ్. ఫంక్షన్ రిటర్న్స్ నథింగ్. అయితే 2 పారామీటర్స్ తీసుకుంటున్నా, ఇంట్ n1 ఇంట్ n2. ఇవి నాకు సమ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ రిజల్ట్ అసైన్స్ టు ఎలా అవుతాయి సమ్మ? n1 ప్లస్ n2. ఇంతేనా సమ్ అంటే? ఇంకేమైనా ఉందా? అయితే రిజల్ట్ ప్రొడ్యూస్ అయ్యినట్టేనా? దీంట్లో ఉంది రిజల్ట్, ఇక్కడ క్రియేట్ అయింది రిజల్ట్. దీన్ని మనం రిటర్న్ చేయాలనుకోవట్లా, ఇక్కడే ప్రింట్ చేస్తాం. ప్రింట్ రిజల్ట్ అసైన్స్ టు %d/n కామా దేంట్లో ఉంది? రిజల్ట్ అనే వేరియబుల్లో ఉంది. క్లియర్ కదా? అయితే మనం ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ని క్రియేట్ చేసాం. అయితే దీనికి మనం ఇన్పుట్ ఇస్తాం. దీనికి
ఎలా చెప్పొచ్చు? పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి చెప్పొచ్చు. పారామీటర్స్ ఎందుకు మనకి? ఇన్పుట్ ఇచ్చేదానికి. సో వాయిడ్ మెయిన్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఎలా చేయాలా? కాల్ చేయాలా? ఎలా కాల్ చేయాలో చెప్పాను నేను. ఫంక్షన్ నేమ్ని మెన్షన్ చేయాలి, ప్లస్ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి వాల్యూస్ని పాస్ చేయాలి. సో 3 వేస్లో చూసాం మనం. కాన్స్టెంట్స్ పాస్ చేయొచ్చు, వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేసి పాస్ చేయొచ్చు, వేరియబుల్స్ని స్కాన్ చేసి పాస్ చేయొచ్చు. నేను సింపుల్గా 10,90 అని చెప్పేసి పాస్ చేశాను. సో మనం ఇన్పుట్ అయితే ఇస్తున్నాం. ఇది మనకి ఫంక్షన్. వెరీ గుడ్. ఫంక్షన్ డెఫినిషన్. దీన్ని ఏమంటాం మనం? ఫంక్షన్ డెఫినిషన్. దీన్ని ఏమంటాం? ఫంక్షన్ కాల్. సో ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఫంక్షన్ డెఫినిషను కాల్ చేసినప్పుడు. ఫంక్షన్ డెఫినేషన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? కాల్ చేసినప్పుడు. సో ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో ఆ డెఫినేషన్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. ఆ బ్లాక్లో ఎన్ని లైన్స్ ఉంటే అన్నీ ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ ఇక్కడే రావాలి. అయితే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. 10, 90 ఉన్నాయి. 10, 90 ఇలా వెళ్ళిపోతాయి గెట్ సమ్కి, ఎందుకంటే దాన్ని కాల్ చేసాం. అంటే దీనికి ఇన్పుట్ ఇచ్చినట్టేనా? ఇన్పుట్ ఇచ్చాం. అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? 10 + 90 ఎంత వస్తుంది? 100. అంటే రిజల్ట్ ఈ ఫంక్షన్లో ప్రొడ్యూస్ అయింది. ఇన్పుట్ ఇక్కడి నుంచి వెళ్ళింది, అవుట్పుట్ ప్రొడ్యూస్ అయింది, డిస్ప్లే అయింది. అంటే ఇక్కడ ఎంత డిస్ప్లే అవుతుంది? 100 డిస్ప్లే అవుద్ది. అంటే అవుట్పుట్ ఈ ఫంక్షన్లో డిస్ప్లే అయిందా? ఈ ఫంక్షన్లో డిస్ప్లే అయిందా? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో డిస్ప్లే అయింది. ఇక్కడ నుంచి అవుట్ సైడ్ ఇంకేమీ రాట్లా. ఇక్కడ నుంచి అవుట్ సైడ్ 100 అనేది ఇక్కడే క్రియేట్ అయింది, ఇక్కడే డెస్ట్రాయ్ అయిపోద్ది. 100 అనేది ఇక్కడే క్యాలిక్యులేట్ అయింది, ఇక్కడే ప్రొడ్యూస్ అయింది, మళ్ళీ ఇక్కడే డెస్ట్రాయ్ అయిపోద్ది. అంతేగాని ఈ ఫంక్షన్ లోపల నుంచి బయటకి ఎక్కడికి వచ్చే సమస్య లేదు. ఓకేనా? అంటే యాక్చువల్గా ఆ కోడ్ మనమే రాసాం. ఇఫ్ వీఆర్ నాట్ expecting any return value from the function, if we are not expecting any value from the function, then mention void indicates this function returns nothing. ఈ ఫంక్షన్లో ఉన్న లాజిక్ అంతా ఎగ్జిక్యూట్ అయితే ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఎటువంటి వాల్యూ బ్లాక్లో నుంచి అవుట్ సైడ్కి రాదు, సమస్య లేదు. ఓకేనా? రానే రాదు. అయితే నెక్స్ట్ మనం ఏం చెప్పుకోవాలి? ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. అప్పుడు వాయిడ్ కాకుండా డేటా టైప్స్ ఎలా రాయాలి? అప్పుడు వాల్యూని మనం రిటర్న్ చేయొచ్చు. ఒకవేళ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత వాల్యూ రిటర్న్ కాకూడదు అని అనుకుంటే ఏం మెన్షన్ చేయాలా? వాయిడ్ మెన్షన్ చేయాలి. ఇది వరకు క్లియర్ కదా? ఇదనమాట. సో ప్రాసెస్ అయిన తర్వాత ఏ వాల్యూ కానీ రిటర్న్ కాకూడదు అని అనుకుంటే కంపల్సరీ ఏం మెన్షన్ చేయాలి? వాయిడ్ మీన్స్ ఫంక్షన్ రిటర్న్స్ నథింగ్. క్లియర్ కదా? ఈ పాయింట్ నోట్ చేసుకోండి. తర్వాత డైరెక్ట్గా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది సింపుల్. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇవే ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం మనం. తర్వాత వస్తుంది జేజమ్మ. ఓకేనా? సో ఫస్ట్ అయితే ఇది నీట్గా రాసుకోండి, అది చూద్దాం. ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ అర్థమైనట్టేనా? నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చెప్పుకోవాలి? 4th వన్ ఏం చెప్పుకోవాలా? ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ చాలా సింపుల్. మనం ఫోకస్ చేయాల్సిన జాగ్రత్త ఎక్కడ? ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. అయితే జనరల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మన మెయిన్ ఫంక్షన్ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే టోటల్. ఫంక్షన్ నేమ్ వచ్చేసి టోటల్ లేదా గెట్ అండర్స్కోర్ టోటల్. దీనికి మనం 3 పారామీటర్స్ తీసుకున్నాం. n1, n2, 3. అంటే దేని పర్పస్ తీసుకుంటున్నాం? ఇన్పుట్ పర్పస్. ఆ ఇన్పుట్ ఎక్కడి నుంచి పంపిస్తాం? మెయిన్ ఫంక్షన్ నుంచి ఇన్పుట్ పంపిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 ఎక్కడికి పంపిస్తున్నా? ఇన్పుట్. సో ఏంటిది 100 అంటే దిస్ ఈజ్ ద ఇన్పుట్. ఎవరికి? గెట్ టోటల్ అనే ఫంక్షన్కి. అయితే ఇక్కడ ఏంటంటే క్యాలిక్యులేషన్ జరగాలి, ప్రాసెస్ జరగాలి. సో ప్రాసెస్ ప్రాసెస్ అంటే ఏంటి? 100 + 100 ఎంత స్టోర్ అవుతుంది? 300. అంటే 300 అంటే ఏంటి యాక్చువల్గా? అవుట్పుట్. మనకు కావాల్సిన అవుట్పుట్. అయితే ఇందాకేంటంటే అవుట్పుట్ అక్కడ ప్రొడ్యూస్ అవ్వాలి.
అక్కడే డెస్ట్రాయ్ అవ్వాలి. ఇక్కడికి ఏమి రిటర్న్ కాకూడదు, అది కదా చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అవుట్పుట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత అది మళ్ళీ తిరిగి మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ అవ్వాలి. అది మళ్ళీ తిరిగి మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ అవ్వాలి. డిఫరెన్స్ అర్థమైందా? ఇందాకేంటంటే ఫంక్షన్ని క్రియేట్ చేసాం, ఇన్పుట్ పంపించాం, కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయట్లా, అవుట్పుట్ని మనం ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఫంక్షన్కి ఇన్పుట్ పంపిస్తాం, కానీ ప్రాసెస్ అయిన తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనం, అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం టు బి రిటర్న్ అవ్వాలి మెయిన్ ఫంక్షన్కి. ఇటువంటి సందర్భంలో మనం ఫంక్షన్కి రిటర్న్ టైప్ రాయాలి, వాయిడ్ రాయకూడదు. వాయిడ్ కానీ రాసామనుకో రిటర్న్ రాదు, అంటే ఈ ఫంక్షన్ లోపల నుంచి వాల్యూ బయటికి రాదనమాట. ఇప్పుడు రిటర్న్ టైప్ కానీ అప్లై చేస్తే కంపల్సరీ బయటకు వస్తుంది. క్లియరా? అయితే ఇంకొక చిన్న పాయింట్, ఇది కానీ అర్థమైందంటే రిటర్న్ టైప్ అర్థమైపోయినట్టే. అయితే ఇక్కడ ప్రాసెస్ అయిన తర్వాత అవుట్పుట్ వచ్చింది కదా, ఏ టైప్ ఆఫ్ వాల్యూ అది బయటికి రావాల్సింది, 300 అంటే ఇంటీజర్, అంటే డేటా టైప్ పరంగా చూస్తే ఇంటీజర్. సో మనం ఈ ఫంక్షన్కి రిటర్న్ టైపు ఇంట్ వాడాలి, వాయిడ్కి బదులుగా ఇంట్ వాడాలి. అదే మనం ఈ ఫంక్షన్ని ప్రాసెస్ చేసిన తర్వాత డబుల్ వాల్యూ కానీ రిలీజ్ అవుతుంది. డబుల్ వాల్యూ రిలీజ్ అయితే అది రిటర్న్ చేయాలి. దాన్ని రిటర్న్ చేయాలంటే ఈ ఫంక్షన్కి డబుల్ అనే డేటా టైప్ని యూజ్ చేస్తాం. అదే మనం ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత రిటర్న్ వాల్యూ క్యారెక్టర్గానే అయ్యి ఉంటే డేటా టైప్ మనం క్యారీ యూజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే మనం ఫంక్షన్లో నుంచి ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ నేను ఇంటీజర్ పంపిద్దాం అనుకుంటున్నాను, రిటర్న్గా ఇంటీజర్ వాల్యూ పంపిద్దాం అనుకుంటున్నాను, డేటా టైప్ ఏం రాయాలి, అప్పుడు ఇంటి రాయాలి. లేదు నేను యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి యావరేజ్ పంపిద్దాం అనుకుంటున్నాను, యావరేజ్ అంటే డెసిమల్ పాయింట్స్, ఏదర్ ఫ్లోట్ ఆర్ డబుల్, అప్పుడు రిటర్న్ టైప్ ఫ్లోట్ కానీ డబుల్ కానీ వస్తుంది. అర్థమవుతుందా? అంటే మనం ఎప్పుడైతే ఫంక్షన్కి ఇన్పుట్ ఇచ్చి సంథింగ్ రిటర్న్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్ వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్, అంటే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒక వాల్యూ అనేది మనకు బయటికి రావాలి. సో ఇఫ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ రిటర్న్ వాల్యూ, ఓకేనా, ఇఫ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వాల్యూ, ఈ వాల్యూనే మనం ఏమంటున్నాం, రిటర్న్ వాల్యూ. ఎక్కడి నుంచి, ఫ్రమ్ ది ఫంక్షన్, then we have to mention type of the value. ఇంకా సింపుల్గా చెప్పాలంటే డేటా టైప్ ఆఫ్ ద వాల్యూ, డేటా టైప్ ఆఫ్ రిటర్న్ వాల్యూ, ఓకేనా. రిటర్న్ టైప్ ప్లేస్లో ఈ డేటా టైప్ని మనం యూజ్ చేయాల్సి వస్తుంది. క్లియర్ కదా? ఇదనమాట. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇందాక రాసిందే గెట్ సమ్ విత్ 2 పారామీటర్స్, అంటే మనం ఫంక్షన్ నుంచి ఇన్పుట్ పంపిస్తాం. అయితే ఇదంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రిజల్ట్ అనేది అవుట్ సైడ్ వస్తుందా, అవుట్ సైడ్ రాదు. సో అందుకే మనం ఏం చేసాం, వాయిడ్ అని రాసాం. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ అవుట్పుట్ బయటికి రావాలి, అంటే మెయిన్ ఫంక్షన్లో కాల్ చేసాం కాబట్టి అక్కడికే రిటర్న్ రావాలి. ఓకేనా? ఇది ఎలా చేయాలో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో మనం హ్యాష్ ఇన్క్లూడ్ stdio.h, నెక్స్ట్ వచ్చేసి వాయిడ్ రైట్లో నేను గెట్ సమ్ రాసిన తర్వాత రిటర్న్ టైప్ ఏం రాస్తానో చూద్దాం. గెట్ సమ్ ఆఫ్ ఇంట్ n1 కామా ఇంట్ n2 ఓపెన్ బ్రాకెట్స్. ఓకే, అయితే ఇక్కడ రిజల్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంట్ రిజల్ట్ అసైన్స్ టు, సో సమ్ అంటే ఏం చేయాలి మనం, n1 ప్లస్ n2. ఇప్పుడు జాగ్రత్తగా ఫోకస్ చేయాలి. అయితే ఇక్కడ ప్రాసెస్ అయింది, అంటే క్యాలిక్యులేషన్ అంటే ప్రాసెస్, అవుట్పుట్ అనేది అక్కడే ప్రొడ్యూస్ అవ్వాలనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే అవుట్పుట్ అనేది రిటర్న్ అవ్వాలంటున్నాం. ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయింది, అంటే ప్రాసెస్ అంటే క్యాలిక్యులేషన్. దీన్ని రిటర్న్ చేయాలంటే మనం స్పెషల్గా రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. రిటర్న్ అనే స్పెషల్ కీవర్డ్ని యూజ్ చేయాలి. స్పేస్ ఇచ్చి ఆ అవుట్పుట్ దేంట్లో ఉందో చూడాలి. ఈ 10 + 90 కానీ క్యాలిక్యులేట్ అయితే 100 దేంట్లో ఉంటుంది,
రిజల్ట్ అనే వేరియబుల్లో ఉంటుంది. దీన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? చాలా సింపుల్. సెమీకోలన్. ఓకేనా? ఇప్పుడు క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం రాయాలో చూద్దాం. అయితే ఇక్కడ ప్రాసెస్ అంతా అయిపోయింది. వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ చేసేది మనం కాన్స్టెంటా వేరియబుల్. ఈ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఈ వేరియబుల్ ఇంటీజర్ టైప్ ఆఫ్ వేరియబుల్. అందుకే ఇక్కడ రిటర్న్ టైప్ మనం ఇంట్ అని మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ రాద్దాం. వాయిడ్ మెయిన్. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, ఈజీగానే ఉంటుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే కంపల్సరీ ఏం చేయాలి? కాల్ చేయాలి. ఓకేనా? కాల్ చేద్దాం. సో ఏంటి ఫంక్షన్ నేమ్? గెట్ సమ్ 10,90. సో మనకి ఇక్కడ నుంచి వాల్యూస్ ఇన్పుట్ వెళ్ళాయి. దీంట్లో 10 ఉంది, దీంట్లో 90 ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి 10 + 90, దీంట్లో ఎంత వస్తుంది? 100. ప్రాసెస్ అయిపోయింది. లాస్ట్లో ఏం చేస్తున్నాం? రిటర్న్. ఎంత రిటర్న్ అవుతుంది? 100. ఎందుకంటే దీంట్లో ఉండేది 100 కాబట్టి. అయితే ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది అన్నదే ఇంపార్టెంట్. సో ఇది కరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది అంటే మనం ఎక్కడైతే ఆ ఫంక్షన్ని కాల్ చేసామో సో ఇదే కదా ఫంక్షన్ కాల్, ఇక్కడికే రిటర్న్ అవుతుంది. ఆ 100 అనేది ఫంక్షన్ ఎక్కడైతే కాల్ అయి ఉంటుందో కరెక్ట్గా అదే లొకేషన్కి రిటర్న్ అవుతుంది. అంటే ఈ వాల్యూ ఇక్కడ నుంచి ఇలా ట్రాన్స్ఫర్ అయ్యి ఇలా ఇక్కడికి వస్తుంది. ఆ వచ్చిన వాల్యూని మనం ఇంకొక వేరియబుల్లో స్టోర్ చేయాలి. ఇప్పుడు ఆ 100 దీంట్లో నుంచి ఎక్కడికి వచ్చేస్తుంది? ఇలా ఎన్లోకి వస్తుంది. అయితే రిటర్న్ అయ్యే రిజల్ట్ ఏ టైపు? ఇంటీజర్. దాన్ని స్టోర్ చేయాలంటే ఈ వేరియబుల్ కూడా కంపల్సరీ ఇంటీజర్ అయి ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు ఆ 100 అనేది దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? ఇక్కడ వచ్చేసి 100 మనకు అవుట్ సైడ్ రాలా, కానీ ఈ ఎగ్జాంపుల్లో మనకి 100 అనేది అవుట్ సైడ్ వచ్చింది. ఇదంతా ఎలా పాసిబుల్ అంటే రిటర్న్ అనే కీవర్డ్ ద్వారా పాసిబుల్. సేమ్ టైం రిటర్న్ టైప్ కూడా ఇంపార్టెంట్. సో ఇంట్ అని మెన్షన్ చేయాలి. అర్థమవుతుందా? ఆ రిజల్ట్ అనేది ఎక్కడికి రిటర్న్ అవుతుంది? ఎగ్జాక్ట్గా మనం ఆ ఫంక్షన్ని కరెక్ట్గా ఎక్కడైతే కాల్ చేస్తామో అక్కడికే రిటర్న్ అవుతుంది. దీన్ని నేను n1 అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఫర్ సపోజ్ నేను మళ్ళీ ఇంకోసారి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. గెట్ సమ్ ఆఫ్ 100, 200. అగైన్ నేను ఫంక్షన్ని కాల్ చేసాను. ఇందాక వచ్చిన 100 దేంట్లో ఉంది? n1లో స్టోర్ అయ్యింది. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే ఇన్పుట్ పంపించాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యేది దేనికంటే 100కి 200కి. రిజల్ట్ ఎంత అవుతుంది? 300. సో ఇప్పుడు ఆ 300 ఏం జరగాలి? అక్కడి నుంచి రిటర్న్ అవ్వాలి. ఎక్కడికి వెళ్తుంది? ఈ లైన్కే. ఆ ఇన్పుట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? సెకండ్ కాల్. సో మనకి సెకండ్ కాల్ నుంచి ఎంత వచ్చాయి ఇన్పుట్స్? 100, 200. సో కరెక్ట్గా 300 అనేది ఈ ఫంక్షన్కి వెళ్తుంది. ఈ ఫంక్షన్ కాల్ దగ్గరికి వస్తుంది. ఆ వచ్చిందని మనం ఏం చేయాలి? ఇంకొక వేరియబుల్కి అసైన్ చేయాలి. ఇది కూడా ఏ టైప్ అయి ఉండాలా? ఇంటీజర్ టైప్ అయి ఉండాలి. ఇప్పుడు వీటిని కానీ డిస్ప్లే చేయగలిగితే సో PRINTF printf %d/n %d n1, n2 ఎంత డిస్ప్లే అవుతాయి అవుట్పుట్? ఫస్ట్ లైన్లో 100, సెకండ్ లైన్లో 300. అర్థమవుతుందా? ఇది సింపుల్గా చెప్పాలంటే రిటర్న్ టైప్కి సంబంధించిన ఒక స్మాల్ ఎగ్జాంపుల్. అంటే రిటర్న్ టైప్స్ కానీ లేకపోతే అంటే వాయిడ్ కానీ ఉంటే ఏం జరగద్దంటే ప్రాసెస్ అయిన తర్వాత అవుట్పుట్ అక్కడే ప్రొడ్యూస్ అయ్యి అక్కడే డిస్ట్రాయ్ అవుతుంది. అవుట్ సైడ్ వచ్చే సమస్య లేదు. ఒకవేళ అవుట్ సైడ్కి తెప్పించాలంటే వాయిడ్ రాయకూడదు. వాయిడ్ రాయకుండా ఏం రాయాలి మరి అంటే డేటా టైప్స్లో ఒక టైప్ రాయాలి. ఆ టైప్ ఏంటంటే ప్రాసెస్ అయిన తర్వాత ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ చేద్దాం అనుకుంటున్నామో ఇంటీజరా, క్యారా, డబులా, ఫ్లోట్. నేనేం రిటర్న్ చేస్తున్నా ఇక్కడ? ఇంటీజర్. అందుకే నేనేమి ఇచ్చా? రిటర్న్ టైప్ ఇంట్ అని ఇచ్చా. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఫ్లోట్ ఎలా రిటర్న్ చేయాలో చెప్తా. తర్వాత ఏంటంటే ఇక్కడ రిటర్న్ అనే కీవర్డ్ ఎప్పుడు కూడా ఫంక్షన్లో లాస్ట్ లైన్లో రాయాలి. ఓకేనా? రిటర్న్ అనే కీవర్డ్ కంపల్సరీ లాస్ట్ లైన్లో రాయాలి. మిడిల్లో రాస్తే ఏం జరుగుతుంది? ఎర్రర్ అంటే ఎర్రర్ ఏం రాదు, ప్రోగ్రామ్ అక్కడికి ఆగిపోతుంది, ప్రాసెస్ టెర్మినేట్ అయిపోతుంది. అందుకని చెప్పేసి దీన్ని ఎప్పుడు కూడా లాస్ట్లోనే రాయాలి. అది కూడా ఫంక్షన్లో లాస్ట్లో రాయకపోతే ఎర్రర్ వస్తుంది. క్లియర్? రిటర్న్ అయిన వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? ఫంక్షన్ ఎక్కడైతే కాల్ చేసి ఉంటామో కరెక్ట్గా అదే లైన్కి వెళ్తుంది. దాన్ని ఏం చేయాలి? మళ్ళీ మనం వేరే వేరియబుల్లో స్టోర్ చేయాలి. అయితే ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రిటర్న్ అయిన వాల్యూని ఇంకొక వేరియబుల్కి అసైన్ చేయడం ఒక్కటేనా? ఇంకేమన్నా ఉన్నాయా పాసిబిలిటీస్? ఉన్నాయా చెప్తా. ఈ ఎగ్జాంపుల్ క్లియర్ కదా?
సో నెక్స్ట్ మనం ఈ రిటర్న్ అయిన వాల్యూని ఏమేమి చేయొచ్చు, ఆ పాసిబిలిటీస్ ఏంటి అవన్నీ చూద్దాం. ఇది నీట్గా నోట్ చేసుకోండి, సైడ్ బై సైడ్ డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. ఇక్కడ జస్ట్ మనకి ఎంత వస్తుంది, 100 వస్తుంది. క్లియర్ కదా, నీట్గా నోట్ చేసుకోండి. రిటర్న్ అయిన వాల్యూ ఏం చేయొచ్చు అది చూద్దాం ఒకసారి. సో రిటర్న్ టైప్ గురించి కొద్దిగా ఐడియా వచ్చినట్టేనా. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. అంటే ఈ రిటర్న్ అయిన వాల్యూని మనం ఏమేమి చేయొచ్చు, రిటర్న్ అయిన వాల్యూని ఏమేమి చేయొచ్చు అది చెప్పడానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. అయితే దేనికి సంబంధించింది, స్క్వేర్కి సంబంధించింది. ఒక వాల్యూ ఇన్పుట్ ఇస్తాం, ఆ వాల్యూ ఇంటూ అవుతుంది, ఇంటూ అయిన వాల్యూ రిటర్న్ అవుతుంది. మనం ఎక్కడైతే కాల్ చేస్తామో కరెక్ట్గా అక్కడికే రిటర్న్ అవుతుంది. అర్థమవుతుందా. అయితే ఇప్పుడు రకరకాలుగా మెయిన్ ఫంక్షన్నే రాయబోతున్నాం. మెయిన్ ఫంక్షన్నే రకరకాలుగా రాయబోతున్నాం. సో ఈ ప్రోగ్రామ్ రాసిన తర్వాత మెయిన్ ఫంక్షన్ రాయాలి. అది మనం ఎలా రాయొచ్చు. సెకండ్ నేను సింపుల్గా ఏం చేస్తున్నా అంటే వాయిడ్ మెయిన్. అయితే ఇప్పుడు ఆ ఫంక్షన్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, కంపల్సరీ కాల్ చేయాలి. ఓకేనా. స్క్వేర్ ఆఫ్ 5 అని పంపిస్తున్నాం, 5. అయితే 5 అనే వాల్యూ నేరుగా అక్కడికి వెళ్తుంది. 5 × 5 25 అవుతుంది. ఆ 25 రిటర్న్ అవుతుంది ఎక్కడికి, కరెక్ట్గా ఎక్కడైతే కాల్ చేస్తామో అక్కడికి. ఆ వచ్చిన దాన్ని మనం ఏం చేయట్లా, వదిలేస్తున్నాం. ఓకేనా. ఇది ఒక పాసిబిలిటీ. అంటే వచ్చిన వాల్యూని మనం వదిలేసాం అంటే ఇది స్క్రీన్ మీద మనకి కనపడదు, ప్రాసెస్ జరుగుతుంది. 5 అక్కడికి వెళ్తుంది, 6 అక్కడికి వెళ్తుంది, 25 రిటర్న్ అవుతుంది, కనపడదు. 6కి 36 రిటర్న్ అవుతుంది, కనపడదు. ఇది ఒక పాసిబిలిటీ. అంటే వీ కెన్ లీవ్ ద రిటర్న్ వాల్యూ, సో ఇక్కడ పాయింట్ ఏం రాస్తారంటే వీ కెన్ లీవ్ ఏంటది, రిటర్న్ వాల్యూ. సో రిటర్న్ అయిన వాల్యూని మనం ఏం చేయొచ్చు, వదిలేయచ్చు. నెక్స్ట్ ఇంకొక పాసిబిలిటీ వాయిడ్ మెయిన్. ఇప్పుడు మనం ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఇంట్ స్క్వేర్ ఆఫ్ 6, అదేవిధంగా స్క్వేర్ ఆఫ్ 9. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే మనం కాల్ చేస్తాం, ఈ 6 అనే వాల్యూ నమ్లో స్టోర్ అవుతుంది. 6 × 6 36 దేంట్లో స్టోర్ అవుతుంది, ఎస్క్యూలో. నెక్స్ట్ లైన్లో ఏం రాసాం, రిటర్న్ ఎస్క్యూ. అంటే ఎస్క్యూలో ఎంత ఉంది, 36. రిటర్న్ అవుతుందా, రిటర్న్ అవుతుంది. ఇంటీజర్ టైపే కాబట్టి మనం రిటర్న్ టైప్ కూడా ఇంటీజర్ మెన్షన్ చేసాం, వాయిడ్ రాయలా. అయితే 36 కరెక్ట్గా ఎక్కడ రిటర్న్ అవుతుంది అంటే ఇదే కదా కాల్ చేసాం, ఈ లైన్కి రిటర్న్ అవుతుంది. దీన్ని మనం సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఒకటి తీసుకొని అసైన్ చేయాలి. సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఇంటీజర్ వాల్యూవే రిటర్న్ అయింది కాబట్టి మనం స్టోర్ చేసే వేరియబుల్ కూడా ఏ టైప్ అయి ఉండాలా, ఇంటీజర్ టైప్ అయి ఉండాలి. నెక్స్ట్ ఇది అంటే 36 అనేది దేంట్లో ఉంది, ఇప్పుడు N1లో స్టోర్ అయింది. అంటే రిటర్న్ అయిన వాల్యూని మనం స్టోర్ చేయొచ్చు. వీ కెన్ లీవ్ రిటర్న్ వాల్యూ ఆర్ వీ కెన్ స్టోర్ రిటర్న్ వాల్యూ. ఇది సెకండ్ పాసిబిలిటీ. నెక్స్ట్ మనం స్క్వేర్ ఆఫ్ 9 అంటున్నాం. 9 అనేది దీనికి ఇన్పుట్గా పాస్ అవుతుంది. 9 × 9 81 దీంట్లో స్టోర్ అవుతుంది, రిటర్న్ అవుతుంది. కరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది, ఫస్ట్ లైనా సెకండ్ లైనా, సెకండ్ లైన్. ఎందుకంటే ఇక్కడ నుంచి 9 పంపించాం, ఇక్కడికే 81 రిటర్న్ అవుతుంది. దీన్ని కూడా ఏం చేయాలి మనం, సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో 9 9s are 81. 81 అంటే ఇంటీజరే కాబట్టి ఇంటీజర్ వేరియబుల్లోనే స్టోర్ చేయాలి. అర్థమవుతుందా. ఇప్పుడు వీటిని స్క్రీన్ మీద డిస్ప్లే చేయొచ్చా, చేయలేమా, చేయొచ్చు. printf %d/n, n1 ఎంత ప్రింట్ అవుద్ది, 36. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి printf %d, n2 ఎంత ప్రింట్ అవుద్ది, 91. 9 9s are 81. వెరీ గుడ్. చిన్నప్పుడు చదువుకోమన్న రకాలు చదవాల. సో 9 9s are 81. క్లియర్ కదా. ఇదనమాట. అంటే మనం రిటర్న్ అయిన వాల్యూని వదిలేయచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తుందా, కనపడదు. అదే మనం రిటర్న్ అయిన వాల్యూని ఏం చేయొచ్చు, అదే టైప్ ఆఫ్ వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. ఓకేనా. వీ కెన్ అసైన్ ఆర్ స్టోర్. నెక్స్ట్ డిస్ప్లే చేస్తున్నాం, కనపడితే కనపడవా అది. సో ఈ పాయింట్ ఏంటంటే వీ కెన్ అసైన్ ఆర్ స్టోర్ ఏంటవి, రిటర్న్ వాల్యూ. పాయింట్ అర్థమైందా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాసిబిలిటీ. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఫంక్షన్ రాయాలా.
వాయిడ్ మెయిన్. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్ని కాల్ చేయాలా పర్లేదా? ఫంక్షన్ని కాల్ చేయాలి. అయితే వాల్యూ రిటర్న్ అవుతుందా అవదా? రిటర్న్ అవుతుంది. ఇక్కడ ఏం చేసాం మనం, ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం. అంటే ఇక్కడ మనకి 36 వచ్చింది, దాన్ని స్టోర్ చేసి ప్రింట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే దీంట్లో 36 ఎలా వచ్చింది, దీన్ని కాల్ చేయబట్టే కదా. అంటే ఇక్కడ n1 రాస్తే 36 ప్రింట్ అయింది. అదేదో మనం ఫంక్షన్ని కాల్ చేసాం కదా, డైరెక్ట్గా దాన్నే మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చా అంటే n1కి బదులుగా దీన్నంతా రాస్తే సరిపోతుంది కదా, ఆ 36 వచ్చేస్తుంది కదా. అదేవిధంగా n2కి బదులుగా అంటే ఫంక్షన్ కాల్ని ప్రింట్ఎఫ్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకేనా? ఎలా చేస్తాం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ప్రింట్ఎఫ్ %d/n కామా ఈ ఫంక్షన్ని నేను ఇక్కడ ఆర్గ్యుమెంట్గా పంపిస్తున్నా, ఫంక్షన్ని కాల్ ఇక్కడే పంపిస్తున్నా, SQUARE ఆఫ్ 9. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఓకేనా? డైరెక్ట్గా మనం ఫంక్షన్ కాల్ దేంట్లో రాసాం, ప్రింట్లో రాసాం. అంటే 9 ఎక్కడికి వెళ్తుంది, 9 9s are 81 రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయిన వాల్యూ డైరెక్ట్గా ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది, డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది. ఇట్లా కూడా చేయొచ్చు. సో అగైన్ ఇంకొక లైన్ రాస్తున్నా, %d/SQUARE 3. అర్థమవుతుందా? నీట్గా జాగ్రత్తగా చూసుకోవాలి, మళ్ళీ పెరాంథసిస్ మిస్ చేయకూడదు. సో స్క్వేర్ ఆఫ్ 3 ఎంత వెళ్తుంది, 3 వెళ్తుంది. 3 × 3 9. రిటర్న్ అయిన వాల్యూ డైరెక్ట్గా ఏమవుతుంది, ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. సో రిటర్న్ అయిన వాల్యూని వీ కెన్ లీవ్ ద రిటర్న్ వాల్యూ, ఆర్ వీ కెన్ అసైన్ ఆర్ స్టోర్ ద రిటర్న్ వాల్యూ, ఆర్ వీ కెన్ డైరెక్ట్లీ print the return value. We can directly print the return value. Okay, we can directly print the return value. ఇది మన అవుట్పుట్ చూసుకోవచ్చు, ఇది చూడవచ్చు, ఇది చూడలేం. ఎందుకంటే రిటర్న్ అయిన దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలా, ప్రింట్ చేయాలా. ఓకేనా? అయితే ఈ 3 పాసిబిలిటీస్ ఏనా అంటే ఈ 3 కాదు, రిటర్న్ అయిన వాల్యూని ఇఫ్ కండిషన్లో కంపేర్ చేయొచ్చు. ఇంకా ఇఫ్ కండిషన్స్ మనం చెప్పుకోవాలా. తర్వాత వచ్చిన వాల్యూని ఏదన్నా ఎక్స్ప్రెషన్లో కూడా రాసుకోవచ్చు. ఈవెన్ మనం చెప్పుకోకపోయినప్పటికీ ఆ రెండు కూడా ఎలా చేయాలో చెప్తా. అంటే ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఉన్నాయి, 5 పాసిబిలిటీస్. టోటల్గా 5 పాసిబిలిటీస్. సో రిటర్న్ అయిన వాల్యూని వదిలేయచ్చు, స్క్రీన్ మీద కనపడదు. లేదా రిటర్న్ అయిన వాల్యూని స్టోర్ చేయొచ్చు వేరియబుల్స్లో. ఫ్యూచర్లో కావాలంటే యూజ్ చేసుకుంటాం. వేరియబుల్స్లో స్టోర్ చేస్తే ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిటర్న్ అయిన వాల్యూని డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. ఇంకొక పాసిబిలిటీ ఏంటి, రిటర్న్ అయిన వాల్యూని ఇఫ్ కండిషన్లో కంపేర్ చేసుకోవచ్చు. ఇంకొక పాసిబిలిటీ ఏంటి, రిటర్న్ అయిన వాల్యూని ఎక్స్ప్రెషన్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఆ 2 పాసిబిలిటీస్ కూడా చెప్తా. దానికంటే ముందు ఇదంతా అర్థమైనట్టే కదా, నీట్గా నోట్ చేసుకోండి. ఆ 2 ఎలా చేయాలో కూడా చెప్తా. క్లియర్? అయితే ఇక్కడ ఇది రాసిన తర్వాత మీరు ప్రోగ్రాంలో ఇదైనా రాయాలి, లేదా ఇదైనా రాయాలా, లేదా అదైనా రాయాలా. అంతేగాని రాసుకుంటా బాగోదు. ఇది రాసి ఇన్ని రాయకూడదు. ఇది రాసిన తర్వాత ఇదైనా రాయొచ్చు, ఇదన్నా రాయొచ్చు, అదన్నా రాయొచ్చు. జస్ట్ నేను పాసిబిలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంతేగాని వరుసగా రాసేసి రావటం లేదు అని చెప్పకూడదు. ఓకేనా? నోట్ డౌన్. ఇప్పుడు దా చెప్పుకున్నంత క్లియర్ కదా. సో ఇందాక 3 పాసిబిలిటీస్ చేసాం. అంటే రిటర్న్ అయ్యే వాల్యూని లీవ్ చేయొచ్చు, రిటర్న్ అయ్యే వాల్యూని వేరే వేరియబుల్లో స్టోర్ చేయొచ్చు, రిటర్న్ అయ్యే వాల్యూని డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే కంపేర్ చేయడం ఎలాగా, ఎక్స్ప్రెషన్లో రాయడం ఎలాగా. ఓకేనా? ఫస్ట్ నేను ఎక్స్ప్రెషన్లో ఎలా రాయాలో చెప్తా. అయితే ఏంటంటే పారామీటర్స్ ఇవేమీ తీసుకోవట్లేదు, జనరల్గా రాస్తున్నా. అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం రాస్తున్నా. ఓకేనా? మీకు నచ్చినట్టు రాయండి. హ్యాష్ include stdio.h. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మనం రిటర్న్ అయ్యే దాని గురించే కదా చెప్పుకుంటున్నాం. సో రిటర్న్ అయ్యే దాని గురించే మాట్లాడదాం. ఓకేనా? రిటర్న్ ఇంట్ గెట్ నంబర్ 1. సో గెట్ నంబర్ 1. పారామీటర్స్ కూడా ఏం లేవు, ప్రాసెస్ కూడా ఏం రాయట్లా, డైరెక్ట్గా ఏం రాస్తున్నా, రిటర్న్. ఎంత రిటర్న్ చేస్తున్నా అంటే ఒక 4 రిటర్న్ చేస్తున్నా. ఎంత రిటర్న్ చేస్తున్నా, 4. తర్వాత వచ్చేసి ఇంట్ గెట్ నంబర్ 2. ఇక్కడ వచ్చేసి రిటర్న్ 6.
6. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మెయిన్ ఫంక్షన్ రాస్తున్నా. సో వాయిడ్ మెయిన్ ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్లో మిక్స్ చేయొచ్చు అని చెప్పాను కదా, ఇప్పుడు చూద్దాం ఎలాగో. ఇంట్ వాల్యూ అసైన్స్ టు 6 ప్లస్ ఈ ఫంక్షన్ని కాల్ చేస్తా. గెట్ నంబర్ 1. ఇదేనా ఫంక్షన్ కాల్ అంటే? ఫంక్షన్ని కాల్ చేస్తే ఏమవుద్ది, రిటర్న్ టైప్ ఉంది కాబట్టి రిటర్న్ అవుతుంది, అంటే ఇక్కడికి 4 వస్తుంది. ప్లస్ ఇంకొక 4 ప్లస్ గెట్ నంబర్ 2. ఇక్కడికి ఎండ్ చేసా ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ అని ఎలా చెప్పొచ్చు, ఆపరెంట్స్ ఉన్నాయి, ఆపరేటర్స్ ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ఆపరెంట్స్ అండ్ ఆపరేటర్స్. ఇది ఆపరేటర్, ప్లస్ అనేది ఆపరేటర్, మిగతావన్నీ ఆపరెంట్స్. ఈ గ్రూప్ని మనం ఏమంటాం అంటే ఎక్స్ప్రెషన్ అని అంటాం. సో రిటర్న్ అయిన వాల్యూని మనం మిక్స్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్ప్రెషన్లో. ఎలాగంటే ఇలాగ, అర్థమైందా? అయితే ఇప్పుడు దీని రిజల్ట్ ఏమొస్తుంది చెప్పండి. 6 ప్లస్ గెట్ నెంబర్ అంటే అంత రిటర్న్ అవుతుంది, 4 రిటర్న్ అవుతుంది. అంటే ఇక్కడ 4 ఉన్నట్టు. 6 + 4 10 + 4 14. గెట్ నెంబర్ 2 అంటే ఎంత రిటర్న్ అవుతుంది, 6. 14 + 6 20. సో దీంట్లో ఎంత స్టోర్ అవుతుంది, 20. దాన్ని మనం ఏం చేస్తాం అంటే ప్రింట్ చేద్దాం. సో రిటర్న్ అయిన వాల్యూని ఎక్స్ప్రెషన్లో ఎలా రాయాలో అర్థమైందా? ఒక సిలోనే కాదు, C++, జావా, పైథాన్, .NET ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఇవే ఉంటాయి. ఓకేనా, ఇంకేం ఉండదు. ఫంక్షన్ని కాల్ చేయాల్సిందే. రిటర్న్ అయితే దాన్ని స్టోర్ చేయొచ్చు, వదిలేయచ్చు, ప్రింట్లో రాయొచ్చు. వీ కెన్ ఇన్క్లూడ్ ఇన్ సైడ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఏ లాంగ్వేజ్లో అయినా సరే ఇవన్నీ వర్కౌట్ అవుతాయి. క్లియర్ కదా? ఇప్పుడు ఏంటంటే రిటర్న్ అయిన వాల్యూని ఏం చేయాలా, రిటర్న్ అయిన వాల్యూని కంపేర్ చేయాలి. ఓకేనా, అయితే ఎలా చేయాలో అబ్జర్వ్ చేయండి. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. అయితే నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్ గెట్ నంబర్ 1. సో యాజ్ టీజ్ ఇదే రాస్తున్నా. రిటర్న్ 4. ఇదే విధంగా ఏం రాయాలి మళ్ళా, ఇంట్ గెట్ నంబర్ 2. దీంట్లో వచ్చేసి రిటర్న్ సేమ్ అదే, రిటర్న్ 6. తర్వాత ఇమ్మీడియట్గా వాయిడ్ మెయిన్. సో నెక్స్ట్ నేను ఏం చేయొచ్చు అని చెప్పాను, ఎక్స్ప్రెషన్లో మిక్స్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి, ఇఫ్ కండిషన్లో కంపేర్ చేయొచ్చు. ఇఫ్ అంటే ఏంటి, బేసిక్గా ఒకవేళ గెట్ నంబర్ 1 గెట్ నంబర్ 1 అంటే ఎంత రిటర్న్ అవుతుంది, 4 ఈజ్ గ్రేటర్ దెన్ గెట్ నంబర్ 2. ఇఫ్ కండిషన్లో రాసాం, కర్లీ బ్లాక్స్, printf yes ... అదర్వైజ్ ఇఫ్ కండిషన్ క్లోజ్ ఎల్స్. ఇంకా ఇఫ్ ఎల్స్ మనం ఇంకా చెప్పుకోలేదు, కానీ సందర్భం అయితే వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. ఓకేనా, సింపుల్గా చెప్పేస్తా. ఇక్కడేంటి, నో. ఓకేనా, ఇఫ్కి ఒక సపరేట్ బ్లాకు, ఎల్స్కి ఒక సపరేట్ బ్లాకు. ఓకేనా, అయితే ఇక్కడ ఏంటంటే ఇఫ్ అంటే ఏంటంటే దీన్నే మనం కండిషన్ అంటాం. దీని మొత్తాన్ని కండిషన్. ఈ కండిషన్లో మనం ఫంక్షన్ కాల్స్ రాసాం. ఇక్కడ ఎప్పుడైతే గెట్ నెంబర్ 1 అంటాం ఎంత వస్తుంది, 4 ఈజ్ గ్రేటర్ దాన్. గెట్ నెంబర్ 2 అంటే 6 వస్తుంది. అర్థమైందా? ఇది అనమాట కంపేర్ చేయడం అంటే గ్రేటర్ దాన్ రిలేషన్ అప్లై చేసి కంపేర్ చేస్తున్నాం. 4 గ్రేటర్ దాన్ 6 ట్రూవా ఫాల్సా? ఫాల్స్. అంటే ఇఫ్ కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. అంటే మనకి ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు, ఈ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, నో అని చెప్పేసి వస్తుంది. ఇక్కడేమొస్తుంది 20. ఇక్కడ అవుట్పుట్ 20, ఇక్కడ వచ్చేసి నో. అర్థమైందా? సో మనం ఎక్స్ప్రెషన్లో ఫంక్షన్ కాల్స్ని ఎలా మిక్స్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్లో ఎలా లింక్ చేయొచ్చు, నెక్స్ట్ ఇఫ్ కండిషన్లో ఎలా ఇంక్లూడ్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి దేంట్లో. ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. ఒక ఫంక్షన్ కానీ ఏదన్నా వాల్యూని రిటర్న్ చేసే పని అయితే మనం దాన్ని వదిలేయచ్చు,
వేరియబుల్కి అసైన్ చేయొచ్చు, ప్రింట్లో రాయొచ్చు, ఎక్స్ప్రెషన్లో లింక్ చేయొచ్చు అంటే ఇంక్లూడ్ చేయొచ్చు, లేదా ఇఫ్ కండిషన్లో కంపేర్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ ఏం లేదు, సింపుల్. ఇఫ్లో రాసిన కండిషన్ కానీ ట్రూ అయితే ఈ బ్లాక్లో ఉండే ప్రింట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే దీని కింద ఉంది కదా ఎల్స్ అని, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ అనేది ఒక కీవర్డ్, ఎల్స్ అనేది ఒక కీవర్డ్. బ్లాక్స్ చూసుకొని రాయండి, లేదా ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు డీటెయిల్గా చూద్దాం ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి. కానీ యాజ్ ఆఫ్ నౌ జస్ట్ అర్థమయ్యేదానికి ఇది అర్థమైనట్టేనా? అయితే ఇప్పుడు దాకా రిటర్న్ టైప్ నేను ఓన్లీ ఇంటీజర్ అని చెప్తున్నా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్లోట్ వాల్యూ ఎలా రిటర్న్ చేయాలి, ఫ్లోట్ వాల్యూ ఎలా రిటర్న్ చేయాలి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎలా స్టోర్ చేయొచ్చు. ఓకేనా, అన్ని వేరియేషన్స్ చూద్దాం, అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది నోట్ చేసుకోండి. ఎక్స్ప్రెషన్లో ఎలా మిక్స్ చేయొచ్చు, ఇఫ్ కండిషన్లో ఎలా కంపేర్ చేయొచ్చు. ఓకేనా, ఇది రాసుకోండి. ఇప్పుడు దాకా చెప్పుకున్నట్టే అన్నీ అర్థమైనట్టేనా? అంటే ఫంక్షన్లో నుంచి వాల్యూ కానీ రిటర్న్ అయితే ఏమేమి చేయొచ్చు, ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మొత్తం? 5 పాసిబిలిటీస్. ఏంటంటే అవి లీవ్ చేసేయచ్చు, ఇంకొకటి వేరియబుల్కి అసైన్ చేయొచ్చు, ఇంకొకటి డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు, ఎక్స్ప్రెషన్లో లింక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇఫ్ కండిషన్లో కంపేర్ చేయొచ్చు. అన్ని క్లారిటీగా ఉన్నట్టేనా ప్రాక్టికల్గా? ఓకేనా, థియరిటికల్గా చెప్పట్లా, ప్రాక్టికల్గా చూస్తున్నాం మనం. ఓకేనా, నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్. ఇప్పుడు ఫ్లోట్ వాల్యూ ఎలా రిటర్న్ చేయాలి అది ఒకసారి చూస్తే మిగతా మీరన్నీ ఓన్గా రాసుకోవచ్చు. stdio.io.h. అది ఇప్పుడు ఏంటంటే యావరేజ్ కనుక్కోవాలి. నేనేం కనుక్కోవాలి? గెట్ యావరేజ్ ఫర్ 3 numbers. గెట్ యావరేజ్ ఫర్ 3 numbers అంటే ఇంటీజర్స్. 3 numbers అంటే సో పారామీటర్స్ మనకి ఇంటీజర్స్ వస్తాయి, ఇంటీజర్స్ వస్తాయి. ఓకేనా, ఓపెన్ బ్లాక్. ఓకే, అయితే వీటిని యావరేజ్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలా? టోటల్ కనుక్కోవాలా పర్లేదా? రిటర్న్ టైప్ ఏమొస్తుంది అనేది మళ్ళీ రాద్దాం. ఓకేనా, సో యావరేజ్ కనుక్కోవాలంటే ఫ్లోటే కదా వస్తుందా? ఫ్లోట్ ఏవీజీ అసైన్స్ టు యావరేజ్ ఎలా కనుక్కోవాలి చెప్పండి ఆల్రెడీ. n1 + n2 + n3 డివైడెడ్ బై 3.0. అది రిజల్ట్ అంటే దేంట్లో స్టోర్ అవుద్ది, దాన్ని రిటర్న్ చేస్తే సరిపోతుంది. RETURN రిటర్న్ స్పేస్ ఏవీజీ. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం రిటర్న్ టైప్ గురించి? మనం ఫంక్షన్లో ప్రాసెస్ తర్వాత ఏ టైప్ ఆఫ్ వాల్యూని రిటర్న్ చేయబోతున్నామో ఆ డేటా టైప్ ఇక్కడ మెన్షన్ చేయాలి, అంతే కదా. అది ఇక్కడ రిటర్న్ పక్కన ఉండేది ఏ టైప్ ఆఫ్ వేరియబుల్? ఫ్లోట్ టైప్ ఆఫ్ వేరియబుల్. సో మనం ఇక్కడ రిటర్న్ టైప్ ప్లేస్లో ఫ్లోట్ అని రాస్తాం. సో రిటర్న్ టైప్ ఏమొచ్చింది? డేటా టైప్ ఫ్లోట్ వచ్చింది. ఈ విధంగా కనుక్కోవాలి. ఓకేనా, ఎందుకంటే రిజల్ట్ మనం ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ చేస్తున్నామో ఆ డేటా టైప్నే ఇక్కడ కూడా మెన్షన్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు మనం దీన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు, రిటర్న్ అవుతుంది కదా. సో స్టార్టింగ్లో ఒక 3 చెప్పుకున్నాం, ఆ 3 ఇప్పుడు నాకు చెప్పగలగాలి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫంక్షన్ రాస్తున్నాం. వాయిడ్ మెయిన్ ఫంక్షన్ని కాల్ చేద్దాం. గెట్ యావరేజ్. సో 100, 90 and 80. అదేవిధంగా మళ్ళీ ఇంకొకసారి గెట్ యావరేజ్ 90, 70, 50. అయితే ఇక్కడ నేనేం చేశాను? స్టోర్ చేశానా, ప్రింట్ చేశానా, కంపేర్ చేశానా? లీవ్ చేశాను. అంటే స్క్రీన్ మీద యావరేజ్ వాల్యూస్ కనపడతాయా? కనపడవు. ఇది ఒక పాసిబిలిటీ, ఇందాక చెప్పుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకో పాసిబిలిటీ ఉంది. ఏంటది? వాయిడ్ మెయిన్. ఫస్ట్ అయితే ఫంక్షన్స్ని కాల్ చేద్దాం. సో ఫంక్షన్స్ ఏంటి? గెట్ యావరేజ్ 100, 90, 80. అదేవిధంగా ఇంకొకసారి గెట్ యావరేజ్ ఆఫ్ 90, 70, 50. ఎనీథింగ్, ఏ వాల్యూస్ అన్నా పంపించవచ్చు. అయితే ఇక్కడ కాన్స్టెంట్సే కాదు వేరియబుల్స్ పంపించవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వాల్యూస్ని ఇన్పుట్ ఇస్తున్నాం, ఇక్కడ నుంచి అవుట్పుట్ ప్రొడ్యూస్ అయ్యి రిటర్న్ అవుతుంది. కరెక్ట్గా ఎక్కడైతే కాల్ చేసామో అక్కడికే రిటర్న్ అవుతుంది. ఆ రిటర్న్ అయిన యావరేజ్ని వేరే వేరియబుల్లో మనం స్టోర్ చేయాలి. సో ఇక్కడ నేను స్టోర్ చేసే వేరియబుల్ ఏ టైప్ అయి ఉండాలి? ఈ ఫంక్షన్ని కాల్ చేస్తే రిటర్న్ అయ్యే వాల్యూ ఏ టైపు? ఫ్లోట్ టైపు. సో ఈ వేరియబుల్ కూడా ఫ్లోట్ టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేయాలంటే కంపల్సరీ ఫ్లోట్ టైపే అయి ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ కూడా ఏ టైప్ ఆఫ్ వేరియబుల్ కావాలా? ఫ్లోట్ టైప్ ఆఫ్ వేరియబులే కావాలి. అర్థమవుతుందా? ఇప్పుడు దీంట్లో ఫస్ట్ రిజల్ట్ ఉంటుంది, దీంట్లో సెకండ్ రిజల్ట్ ఉంటుంది. వీటిని మనం హ్యాపీగా ఏం చేయొచ్చు?
ప్రింట్ చేయొచ్చు. ప్రింట్ పర్సంటేజ్ ఎఫ్ స్లాష్ ఎన్ కామా ఎన్ 1. అదేవిధంగా ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ ఎఫ్, ఇది కూడా ఎఫ్, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారేమో, n2. ఓకేనా? ఇక్కడ మనకి రిజల్ట్స్ డిస్ప్లే అవుతాయి అవ్వా, అయిపోతాయి. సో ఇక్కడ సెకండ్ వే స్టోర్ చేసాం. నెక్స్ట్ ఇంకొక వే ఉంది, ఏంటది? డైరెక్ట్గా ప్రింట్లో రాసేసేయడం. వాయిడ్ మెయిన్ డైరెక్ట్గా PRINTF. ఫార్మాట్ ఏం చేయాలా? పర్సంటేజ్ డియా, పర్సంటేజ్ సియా? పర్సంటేజ్ ఆఫ్. వెరీ గుడ్. ఫంక్షన్ నేము గెట్ యావరేజ్ పక్కన రాస్తున్నా. సో 100, 90, 80 ఇది యావరేజ్ క్లోజ్. నెక్స్ట్ ఫంక్షన్ క్లోజ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకసారి కాల్ చేద్దాం. ప్రింట్ ఎఫ్ పర్సంటేజ్ ఎఫ్ కామా గెట్ యావరేజ్ ఓపెన్ బ్రాకెట్ 100, 100, గెట్ యావరేజ్ క్లోజ్, ప్రింట్ ఎఫ్ క్లోజ్, ఫైనల్లీ మెయిన్ ఫంక్షన్ క్లోజ్. ఓకేనా? పట్టలేదు. సో అట్లా రాసాం. క్లియర్ కదా? సో ఫంక్షన్ నుంచి వాల్యూ కానీ రిటర్న్ అయ్యే పని అయితే దాన్ని వదిలేయచ్చు మనం, లేదా వేరే వేరియబుల్కి స్టోర్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా ప్రింట్లో రాయొచ్చు, ఎక్స్ప్రెషన్లో మిక్స్ చేయొచ్చు, ఇఫ్ కండిషన్లో కంపేర్ చేయొచ్చు. ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. అర్థమైనట్టేనా? వితౌట్ రిటర్న్ టైప్ అంటే ఏంటి? ఫంక్షన్ నుంచి వాల్యూ అనేది అవుట్ సైడ్కి రాదు. ఎప్పుడైతే మనం వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అప్పుడే మనం వాయిడ్ కాకుండా డేటా టైప్స్లో ఒకదాన్ని రాస్తాం. ఏం రాయాలనేది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. ప్రాసెస్ ఏం రాస్తున్నాం, ఏం ప్రొడ్యూస్ చేయాలి, అవుట్పుట్ ఏం రిటర్న్ చేయాలి, ఇదంతా మనమే చూసుకొని రిటర్న్ టైప్ని మెన్షన్ చేయాలి. అర్థమైనట్టేనా? ఇది మనకి టోటల్గా ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్ ఒకటి, ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్, మల్టిపుల్ ఎగ్జాంపుల్స్. క్లియర్గా అర్థమైనట్టేనా? ఎగ్జాంపుల్ని కూడా నోట్ చేసుకోండి. ఓకే, ఎగ్జాంపుల్ అంతా క్లియర్ అయినా తర్వాత మనం ఏం చెప్పుకోవాలంటే ఫంక్షన్స్కి సంబంధించి ప్రోటోటైప్ కాన్సెప్ట్ ఉంది. ఏంటది? ప్రోటోటైప్. దాన్నే మనం ఫంక్షన్ ప్రోటోటైప్ అని అంటాం. ఏంటది? ఫంక్షన్ ప్రోటోటైప్. ఫంక్షన్ ప్రోటోటైప్ రాయకపోతే డ్రాబ్యాక్ ఏంటి? అసలు ఫంక్షన్ ప్రోటోటైప్ అంటే ఏంటి? వాట్ ఈజ్ ఫంక్షన్ ప్రోటోటైప్? బెనిఫిట్స్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్ ప్రోటోటైప్. దాని గురించి మాట్లాడదాం. చిన్న కాన్సెప్టే కానీ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో అది చూస్తాం. ఇదంతా అర్థమైనట్టేనా? ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్, ఫంక్షన్ విత్ పారామీటర్స్, ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్, ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం ఒకసారి. ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ ఎప్పుడు రాయాలి? ఎప్పుడైతే మనం ఫంక్షన్ని డిఫైన్ చేసినప్పుడు మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసినా కూడా సేమ్ రిజల్ట్సే కావాలంటే ఫంక్షన్కి పారామీటర్స్ తీసుకోకూడదు. అంటే ఇఫ్ వీ వాంట్ టు ప్రొడ్యూస్ సేమ్ రిజల్ట్స్ ఫర్ మల్టిపుల్ కాల్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ దెన్ పారామీటర్స్ ఆర్ ఆప్షనల్. నెక్స్ట్ ఫంక్షన్ విత్ పారామీటర్స్. మనం ఫంక్షన్ని మల్టిపుల్ టైమ్స్ కాల్ చేసినప్పుడు డిఫరెంట్ రిజల్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే కంపల్సరీ పారామీటర్స్ని తీసుకోవాలి. సో ఇఫ్ యూ వాంట్ టు ప్రొడ్యూస్ డిఫరెంట్ రిజల్ట్స్ ఫర్ మల్టిపుల్ కాల్స్ ఆఫ్ ఏ ఫంక్షన్ దెన్ పారామీటర్స్ ఆర్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఫంక్షన్ వితౌట్ రిటర్న్ టైప్. ఎప్పుడు వద్దు మనకి రిటర్న్ టైపు? ఫంక్షన్కి ఇన్పుట్ ఇస్తాం, ఫంక్షన్కి ప్రాసెస్ తర్వాత మనకి ఎటువంటి అవుట్పుట్ రిటర్న్ బ్యాక్ అవసరం లేనప్పుడు వాయిడ్ రాయాలి. ఓకేనా? ఇఫ్ వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్ ఆఫ్టర్ ఇట్స్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్, ఓకేనా, దెన్ మెన్షన్ వాయిడ్. వాయిడ్ మీన్స్ ఫంక్షన్ రిటర్న్స్ నథింగ్. ఓకే, ఫంక్షన్కి రిటర్న్ టైప్ ఎప్పుడు రాయాలి? ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ ఎప్పుడు రాయాలా? ఫంక్షన్ ప్రాసెస్ తర్వాత ఏదైనా రిటర్న్ చేయాలంటే కంపల్సరీ అంటే వాయిడ్ కాకుండా డేటా టైప్స్లో ఒక టైప్ రాయాలి. అది ఏం రాయాలనేది ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియరా? అంటే డెఫినేషన్ ఏం చెప్పొచ్చు? ఇఫ్ వీ వాంట్ టు రిటర్న్ ఆర్ ఇఫ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎనీ వాల్యూ ఫ్రమ్ ద ఫంక్షన్ ఆఫ్టర్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ దెన్ కంపల్సరీ వీ హ్యావ్ టు గివ్ వన్ ఆఫ్ ద డేటా టైప్స్. క్లియర్ కదా? అది ఏదైనా మన మీద డిపెండ్ అయి ఉంటుంది, అవుట్పుట్ మీద. అయితే రిటర్న్ అయిన వాల్యూని మనం ఏమేం చేయొచ్చు? 5 పాసిబిలిటీస్ చెప్పుకున్నాం. వీ కెన్ లీవ్ ఆర్ వీ కెన్ స్టోర్, వీ కెన్ డైరెక్ట్లీ ప్రింట్, ఆర్ వీ కెన్ ఇంక్లూడ్ ఇన్ ఎక్స్ప్రెషన్, వీ కెన్ కంపేర్ ఇన్ సైడ్ ఇఫ్ కండిషన్. అవసరమైతే వైలు లూప్స్ ఉంటాయి మనకి, లూప్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు, ఇఫ్ కండిషన్లన్నా రాయొచ్చు. రకరకాల పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకేనా? క్లియర్ కదా ఈ కాన్సెప్ట్? దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో ఏం చూడబోతున్నాం? ఫంక్షన్ ప్రోటోటైప్. క్లియర్ కదా?